హాయ్ ఫ్రెండ్స్, పెసరపప్పు కూర చేసుకుందాం. పెసరపప్పు పప్పు చేసుకుందాం ఈరోజు. అందుకు మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మీరు తీసుకోండి. నేను 1 అవర్ ముందు నానబెట్టేసాను. ఇప్పుడు మనం కుక్కర్లో వేసి విజిల్ పెట్టుకుందాం. 1 విజిల్ వస్తే చాలు. మీకు ఇంకా కొంచెం మెత్తగా కావాలంటే 2 విజిల్ పెట్టుకోండి. నేను 1 విజిల్ పెట్టుకుంటున్నాను. నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకుందాం మనం. వాటర్ వేసుకున్నాము, కుక్కర్లో పెట్టేస్తాము కదా. కొద్దిగా పసుపు, కొద్దిగా వేసి ఆయిల్ వేస్తాము పొంగకుండా ఉండడానికి. ఇప్పుడు మనము కుక్కర్లో పెట్టేస్తాం, విజిల్ వేసేస్తాం. మూత పెట్టేస్తాం కుక్కర్కి. 3 స్పూన్ ఆయిల్ వేసాను. పెసరపప్పు కూరకి ఆవాలు వేసాను, జీలకర్ర, చిల్లి, దంచుకున్న తెల్లగడ్డలు, ఒక గ్రీన్ చిల్లీ, ఆనియన్, ఇంగ వేసుకుందాము. ఎందుకంటే పప్పు కదా, గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఉండడానికి వేసుకుందాము. పెద్ద టమాటాలు తీసుకున్నాము. సాల్ట్ వేసుకున్నాము. కొద్దిగా పసుపు వేసాం కదా. ఒక స్పూన్ చిల్లీ పౌడర్ వేస్తాము, కర్రీ లీవ్స్ వేస్తాము. చాలిపోతే మళ్ళీ వేసుకోవచ్చు మనము. ఇప్పుడు ఉడకపెట్టుకున్న పెసరపప్పు పోసేస్తాం. చపాతీకి కూడా బాగుంటుంది, ఇలా చేసుకుంటే రైస్కి బాగుంటుంది. కొద్దిగా మనం దీనికి వాటర్ వేసుకుందాము కాసేపు. పెసరపప్పు చూసారా, కాసేపు మూత పెట్టేసి అట్లా ఉడకనిస్తాను. మీకు వాటర్ కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. వద్దు ఇదే సరిపోతుందంటే ఓకే. ఇప్పుడు కారం ఉప్పు చూసుకోండి ఒకసారి. ఓకే, సరిపోయింది. కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపిస్తుంది. లాస్ట్లో కొత్తిమీర వేసి దించేస్తాం. కాసేపు ఉడకనిద్దాం, మూత పెడదాము. పెసరపప్పు రెడీ అయిపోయింది. వేడి వేడి పెసరపప్పు.